మేక్ అమెరికా గ్రేట్ అగ్తే నిదానంతో పదవిలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ పై కఠిన విధానాలను అవలంబిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవలే ఓపీటీని రద్దు చేస్తామంటూ చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థులకు చదువు పూర్తవగానే దానికి సంబంధించిన పనిలో అనుభవం పొందేందుకు ఇచ్చే అవకాశాన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. బ్యాచిలర్స్, మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు F1 వీసా ఇస్తారు. చదువు పూర్తయిన వెంటనే అదే వీసా మీద 12 నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగం చేసేందుకు అవకాశం ఇస్తుంది ఓపీటీ. చదువు పూర్తయిన 90 రోజుల్లోగా ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. అది పొందిన వెంటనే 1 సంవత్సరానికి వర్క్ పర్మిట్ లభిస్తుంది. ఈ ఏడాది పాటు విద్యార్థులు ఉద్యోగం చేయవచ్చా లేదా ఇంటర్న్షిప్ వాలంటీర్లుగా కూడా చేయవచ్చు. అయితే STEM సబ్జెక్టులు చదివిన విద్యార్థులకు ఏడాది తర్వాత మరో 24 నెలలు అంటే 2 ఏళ్లు ఓపీటీకి అనుమతి ఉంటుంది. ఈ 36 నెలల్లోగా H1B వీసా స్పాన్సర్ చేసే ఉద్యోగం వెతుక్కొని లాటరీలో వీసా వచ్చేస్తే అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం కొనసాగించవచ్చు. లేకపోతే 36 నెలల తర్వాత స్టూడెంట్స్ వీసా పూర్తిగా రద్దు అవుతుంది. విద్యార్థులు స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాలి. STEMలో లేని విద్యార్థులు అంటే ఆర్థిక శాస్త్రం, చరిత్ర, ఇంగ్లీష్ లిటరేచర్ మొదలైన సబ్జెక్టులు చదువుకునే వాళ్ళకి మాత్రం 1 ఏడాది మాత్రమే ఓపీటీ ఉంటుంది. ఈలోగా వాళ్ళు H1B ఉద్యోగాలు వెతుక్కోవాలి. అన్ని రంగాల్లోనూ అమెరికా ఫస్ట్ అనే దృక్పథంతో ముందుకు సాగుతూ ఉంటుంది అని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ పేరుతో ఓటీపీని రద్దు చేయాలనే బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టారు రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు పాల్ గోసార్. ఈ బిల్లు వల్ల దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు కష్టాలను ఎదుర్కొనున్నారు. ఈ బిల్లును సభలో పెట్టి ఆమోదిస్తే వారంతా భారత్కు తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ ఓపీటీ వల్ల భారతీయ విద్యార్థులే అధికంగా లబ్ధి పొందుతున్నారు. 2023 నుంచి 2024లో 97,556 మంది భారతీయులు ఓపీటీ అనుమతి తీసుకున్నారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 41% అధికం. ఓపీటీ రద్దు బిల్లుతో చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులంతా అమెరికాకు వీడాల్సి ఉంటుంది. దీనివల్ల వారి కెరియర్ దెబ్బతినడంతో పాటు ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. చాలా మంది విద్యార్థులు ఓపీటీ కాలంలోనే తమ విద్యా రుణాలను తీర్చుకుంటూ ఉంటారు. బిల్లు ఆమోదం పొందితే భారతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలకు గండిపడుతుంది. వారంతా ఉద్యోగ అవకాశాలు లభించే దేశాలకు వలస వెళ్లాల్సి ఉంటుంది. కెనడా, ఐరోపా దేశాల్లో అవకాశాలుంటే అక్కడికి వెళ్తారు. బిల్లు ప్రభావం తమపైన పడుతుందని అమెరికా విశ్వవిద్యాలయాలు ఆందోళన చెందుతున్నాయి. విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గవచ్చని భయపడుతున్నాయి. H1B వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిలోనూ ఆందోళన నెలకొంది. దేశం దాటితే మళ్లీ అనుమతిస్తారా అన్న భయంతో వారు ప్రయాణాలను మానుకుంటున్నారు. సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలన్నీ తమ ఉద్యోగులు దేశం విడిచి వెళ్లొద్దని సూచిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలన్నీ తమ విదేశీ ఉద్యోగులకు హెచ్చరికలు చేస్తున్నాయి. ఒక్కోసారి దేశం బయటకు వెళితే మళ్లీ రావడం కష్టమేనని తేల్చి చెబుతున్నాయి. దీంతో అమెరికాలో అత్యధికంగా ఉన్న భారతీయ H1B వీసాదారుల్లో భయం నెలకొంది. గ్రీన్ కార్డుల వ్యవస్థను ట్రంప్ యంత్రాంగం సమూలంగా ప్రక్షాళన చేస్తుంది. కొత్త వలస విధానాలను తెస్తోంది. దీంతో ఈ కార్డులున్న వారిలోనూ భయం నెలకొంది. ఇటీవల కొంతమంది గ్రీన్ కార్డుదారులు భారత్కు వచ్చి తిరిగి వెళ్లగా విమానాశ్రయాల్లో ప్రశ్నలతో అధికారులు వేధించారు. ట్రంప్ యంత్రాంగం ఫామ్ I-485ను అప్డేట్ చేసింది. ఇక నుంచి పెళ్లి చేసుకున్నాక గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారు ఆర్థిక వనరుల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఉద్యోగాలు చేస్తూ గ్రీన్ కార్డు సాధించిన వారు తమ భాగస్వాములకు ఆ కార్డు తీసుకోవాలంటే ఆర్థిక సమర్థతను చాటుకోవాలి. దీంతో పాటు
అభ్యర్థి ఉన్నత చదువులు, వృత్తికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు, నైపుణ్యాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలి. వలస విధానాలు కఠిన నిబంధనలను అమెరికా పౌర వలస సేవల విభాగం సమర్థించుకుంది. మోసాలను గుర్తించేందుకు వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేస్తుంది. వలసల కోసం జరిగే దొంగ వీసా ప్రయత్నాలను, దొంగ వివాహాలను దీనివల్ల గుర్తించగలుగుతామని పేర్కొన్నారు.